అసలు కరెక్ట్గా నేను చనిపోతున్నప్పుడే నీకు మాటలు రావడం ఏంటి? ఒక అమ్మాయితో బ్రేకప్ అయిన వారానికే ఇంకో అమ్మాయి నా లైఫ్లోకి రావడం ఏంటి? ఇంతకుముందు నేను ఇలా లేను, నువ్వు వచ్చాకే నా లైఫ్ మారింది. అసలు నీకు మాటలు రావడానికి కారణం, నా లైఫ్లోకి రావడానికి కారణం ఈ భూమి మీద ఏం జరిగినా దానికంటూ ఒక అర్థం ఉంటుంది. ముందు ముందు నీకే అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఏంట్రా ఈ మధ్య కనిపించట్లేదు? ఏంటి నేనా? మీరెదురే సరిగా కనిపించట్లేదు. ఏంటి గౌతమ్ ఏదో ఆలోచిస్తున్నావు? ఇంకో 3 నెలల్లో ఎలక్షన్స్. గెలిచిన పార్టీలు గెలవడానికి ఎన్నో చెప్తారు, కానీ అందరూ దోచుకునే వాళ్ళే. కానీ దాచిపెట్టి తనది కూడా మనకిచ్చేవాడే నాయకుడు. అందరికీ ఒక అవకాశం ఇచ్చాం. ఈసారి ఎలాగైనా జనసేనకు ఇవ్వాలి. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గెలవాలి. అది జరిగినట్టే. మీ అన్నయ్య ఉన్నవన్నీ అమ్ముకుంటున్నాడు. అమ్ముకొని ఎక్కడ ఉంటాడో చూడాలి. అన్నయ్య పార్టీని అమ్మటం లేదు, పార్టీని నడపడం కోసం అమ్ముతున్నాడు. గెలిపిస్తేనే సాయం చేస్తా అనేవాడు మనిషి, గెలిపించకపోయినా సాయం చేస్తా అనేవాడు దేవుడు. అందుకే అందరూ మా అన్నయ్యని దేవుడు అంటారు. ఒక్క ప్యాన్ ఇండియా సినిమా లేకున్నా ప్రజల గుండెల్లో నిలిచినవాడు. అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన స్టామినాని కదిలించలేకపోయాయి. జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. విమర్శించే కుక్కలకు ఎదురు నిలబడిన సింహం. అరుణ కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీయని పంటను కొడు సూర్య మండలము పట్టి తినాలని వీళ్ళూరే. తరుదేహం నాటున రవి మరుగై జగము చీకటై పోరా. ఓడిపోయినా పర్వాలేదు, నన్ను 4 వ్యక్తులు మోసేంత వరకు ఈ పార్టీని మోస్తాను. నీకో చట్టం నాకో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసేసే చట్టం రావాలని చెప్పిన పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలపై తీసేసే చట్టం. వేగంతో ధరణి స్థలి వంగ కడలిలో చచ్చి వంగ కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట. ఎన్నో వేల కోట్లు ఉన్నా ఆయన స్థాయి దిగి మన కోసం అన్యాయాన్ని ఎదిరిస్తున్న మా ధైర్యం. ఎంతో మంది ఆయన వ్యక్తిగత జీవితాన్ని విమర్శించిన చిరునవ్వుతో జయించిన స్టార్. నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం నిరంతర నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం. మనల్ని ఎవడు రాయలేదు ఇక్కడ. అబ్బా ఏమన్నా చెప్పాడా? ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా. ఒక స్టార్ కలిపితే స్టార్, అదే 2 స్టార్లు కలిపితే పవర్ స్టార్. రే, వాడు ఏదో తెలియక అన్నాడు, వదిలేసి. వాడు తెలిసి అన్నా తెలియకన్నా నేను మాత్రం అందరూ తెలుసుకోవాలనే చెప్పాను. సరేలే, మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, ఏమైంది? వాడు ఇంటర్వ్యూలో ఏదో జావా గురించి అడిగారా. నాకు తెలిసింది ఒకటే జావా, రాగి జావా. అది చెప్పిన వెంటనే వాడు జావో అన్నాడు. నేను వచ్చేసా. సరిపోయావు. మరి నీ సంగతి ఏంటని వారు? ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఒకడేమో జాబ్ ట్రై చేయ అంటాడు, ఇంకోడేమో బిజినెస్ ట్రై చేయ అంటాడు, ఇంకోడేమో ఇవన్నీ కాదు గవర్నమెంట్ జాబ్ ట్రై చేయ అంటాడు. ఇలా అందరూ వాళ్ళకి నచ్చింది ట్రై చేయమంటున్నారు, కానీ మనకు నచ్చింది ట్రై చేయమని ఎవరు చెప్పట్లేదు. అయినా చదువు అయిపోయిన వెంటనే జాబ్ కొట్టాలంటే ఎలారా? పెద్దలు అంటూ ఉంటారా, మనం అవన్నీ పట్టించుకోకూడదు.
అలా అనుకోకూడదురా, పట్టించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒకటి ఆలోచించు, ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చదువును పూర్తి చేయాలంటే 5 ఏళ్ళు పడుతుంది. అలాంటిది చదువు అయిపోయిన వెంటనే జాబ్ కొట్టాలంటే ఎలా రా? దానికి టైం పడుతుంది. మనం ఎల్కేజీ చదువుకుండానే డైరెక్ట్ డిగ్రీకి వచ్చేసామా? లేదు కదా. 5,000 సంపాదించడానికి 10 సంవత్సరాలు చదవాలి. అలాంటి చదువు అయిపోయిన వెంటనే జాబ్ కొట్టాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలి, వెంటనే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇలా అన్నీ వెంటనే జరగాలంటే ఎలా? ప్రతి ఒక్కదానికి టైం పడుతుందిరా. లైఫ్లో సెటిల్ అవ్వడానికైనా జాబ్ కొట్టడానికైనా తొందరపాటు నిర్ణయాల వల్లే అందరి జీవితాలు ఇలా తగలడ్డాయి. సూపర్. ఒరే మధు, నేను నీ ఫ్రెండ్కి ఫ్యాన్ అయిపోయారా? సరేరా, నాకు ఒక కాల్ వస్తుంది, నేను వెళ్ళొస్తా. సరే గౌతమ్, సరే బాయ్. మళ్ళీ కలుద్దాం. సరేరా, నేను కూడా వెళ్ళొస్తా. సరే. జాగ్రత్త. బాయ్. ఓయ్ మధుసూదన్, ఇప్పుడు నీ సీత ఫోన్ చేస్తుంది చూడు. హలో చెప్పు. నేను మన విషయం అక్కకి చెప్పేశాను. అక్క నిన్ను కలవాలంటుంది. నీకు ఓకేనా? సరే. సరే అయితే నేను నీకు ఒక అడ్రస్ చెప్తాను. రేపు 9కి అక్కడికి వచ్చేయి. సరే. సరే బాయ్. అవును, నేను నిన్నేమని పిలవాలి? నువ్వు నన్ను ఎలా పిలిచినా పలుకుతాను. ఓకే, బట్ ఒక పేరు పెట్టాలి. ఏ పేరు పెడితే బాగుంటుంది? అలా అయితే నువ్వు నన్ను గోపాల అని పిలవచ్చు, సిద్ధేశ్వర అని పిలవచ్చు, అల్లా, యేసు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అయితే నువ్వు దేవుడు అంటావు. నేను దేవుణ్ణే మధుసూదన్. సరేలే, అంత పెద్ద పేర్లు ఎందుకు? నేను చనిపోవడానికి ట్రై చేస్తుంటే నన్ను కాపాడావు. నేను ప్రేమిస్తున్న అమ్మాయిని దగ్గర చేసావు. ఇంతకు ముందు కంటే నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా బ్రో. బ్రో ఎలా ఉంది? బ్రో అంటే? బ్రదర్. యా ఓకే బ్రో, నువ్వు నన్ను ఎలా అయినా పిలవచ్చు. ఓకే బ్రో, గుడ్ నైట్.
ఎక్కడున్నావు? వచ్చేసా, ఇంటి బయట ఉన్నా. సరే